బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైంది. మంత్రి భరత్ ఫిర్యాదుతో కర్నూలులో కేసుని నమోదు చేశారు. సెక్షన్ 351 సబ్సెక్షన్ 2, సెక్షన్ 352, సెక్షన్ 353 సబ్సెక్షన్ 2, సెక్షన్ 356, 356(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ దగ్గర నిరసనలో మంత్రి టీజీ భరత్ పైన విమర్శలు చేశాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఒక ఫార్మా కంపెనీ నుంచి మంత్రి భరత్కు 45 కోట్ల ముడుపులు ముట్టాయంటూ సిద్ధార్థ రెడ్డి ఆరోపణలు చేశాడు. తన పరువుకి నష్టం కలిగించేలాగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడారని ఇటు భరత్ ఆగ్రహం వ్యక్తపరిచారు. కర్నూలులో ఒక కేసుని కూడా నమోదు చేయడం జరిగింది. పరువు నష్ట దావా కేసును కూడా వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అన్న దానిపై లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి హుసేన్ అందుబాటులో ఉన్నారు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, కర్నూలులో ఆయన చేసిన స్టేట్మెంట్స్కి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మరి టీజీ భరత్ అయితే ప్రస్తుతానికి పరువు నష్టం దావా కేసు వేస్తున్నారా? కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీలు పోటాపోటీ ఆందోళన చేశాయి కర్నూలులో. ప్రధానంగా ఈ ఆందోళన చేయడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ కార్యకర్త ఎవరైతే బాలు ఉన్నాడో తను కర్నూలు యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాడు వైసీపీ పార్టీకి. ఏదైతే బాలు పైన అక్రమ కేసులు పెట్టడంతో పాటు ఇంటికెళ్లి నిర్బంధంగా నిర్బంధించి అరెస్టు చేయాలని పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో అక్రమ కేసులు పెట్టారు. అయితే తాను చేయనటువంటి తప్పును కూడా సారా అమ్ముతున్నట్టు క్రియేట్ చేసి తన కారులో 20 లీటర్ల సారా పెట్టి అక్రమ కేసు బనాయించడం మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసుల వేధింపులు భరించలేకే బాలు అనేటువంటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించినటువంటి వైసీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు పిలుపునిచ్చేది. 14వ తేదీన కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ బైరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు జక్కపూడి రాజా మాజీ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. అయితే దీంట్లో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే, ఆయన చెప్తున్నది 45 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫార్మా కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫార్మా కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారు. ఈ విషయం కనీసం లోకేష్ కూడా తెలియదు అని చెప్పి కామెంట్ చేశారు. కామెంట్ చేస్తూనే మరో కామెంట్ చేశారు. తన తండ్రికి మీ నాన్నకి మీ డాడీకి చెప్పారంటే మీ డాడీకి కాదు చెప్పాల్సింది, మా డాడీకి చెప్పాలి కదా అని చెప్పి కామెంట్ చేస్తున్నట్లు మరి పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. వైసీపీ సోషల్ మీడియాతో పాటు మరి ఇతర సోషల్ మీడియా కూడా పెద్ద హాట్ టాపిక్ గా వైరల్ అయినటువంటి నేపథ్యంలోనే అదే రోజు సాయంత్రం మంత్రి టీజీ భరత్ కూడా స్పందించారు. అయితే ఆయన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, పరువు నష్ట దావా వేస్తాము, క్రిమినల్ పరువు నష్టంతో కూడినటువంటి దీని మీద కూడా డెఫర్మేషన్ వేస్తామని చెప్పేసి చాలా ఘాటుగా స్పందించారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజున స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా 352 సెక్షన్ 2, 352 అదేవిధంగా 353(2), అదేవిధంగా 356(1), 356(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా డెఫర్మేషన్ ఎప్పుడైతే మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ డెఫర్మేషన్ ఇస్తాను, పరువు నష్ట దావా వేస్తాను, క్రిమినల్ షూట్ కూడా పెడతానని చెప్పిన నేపథ్యంలోనే కౌంటర్ గా మరో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. అయితే సతీష్ అనేటువంటి ఒక యువకుడు వేధింపులు అంటే టీడీపీకి సంబంధించిన తిలక్ వేధింపులు భరించలేక బలన్మరణం పొందాడు. అతని కుటుంబానికి న్యాయం చేస్తే నేను తానెళ్ళి సారీ చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే అలా మీరు సారీ చెప్పకుండా మరోవైపు కేసులు పెట్టి వేధించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అయితే కేసులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. 1000 కోట్లకు ఇస్తారా, 2000 కోట్లకు ఇస్తారా, నేను డెఫర్మేషన్ కి భయపడేటువంటి ప్రసక్తి లేదని చెప్పి బహిరంగంగానే ప్రెస్ మీట్ ద్వారా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి మంత్రి టీజీ భరత్ అడ్వాన్స్ అయ్యారు. నిన్నటి రోజున కేసు నమోదు చేశారు. దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే భరత్
మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఒకటే చెప్పాడు. ఇప్పుడు ఆధారాలను బయట పెడితే, ఏ కంపెనీ ద్వారా డబ్బులు తీసుకున్నాడని బయట పెడితే ఆ కంపెనీలను భయపెట్టేటువంటి అవకాశం ఉంది. వారిని బయటికి పిలిపించి మేము ఎవరికి ముడుపులు ఇవ్వలేదు అని చెప్పి సాక్ష్యాలను కానీ, లేకపోతే వాళ్ళు బయటికి బహిరంగంగా ప్రకటన చేస్తే తాను చేసినటువంటి స్టాండ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నము అధికార పార్టీ చేస్తుంది. కాబట్టి దాన్ని బయట పెట్టేటువంటి సమస్య లేదు. అయితే తప్పనిసరిగా మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టులో సబ్మిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయేటువంటి అంటే వచ్చేటువంటి 2025లో వైసీపీ అధికారులకు రావడం ఖాయం. అప్పుడు పూర్తి స్థాయిలో మరిన్ని ఆధారాలు కూడా బయట పెడతానని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి మాత్రం ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే శానసీర్ ఈ పూర్తిగా అంటే 2 ఏళ్ల లోపు శిక్షలు పడేటువంటి సెక్షన్లు పెట్టారు. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ తప్పనిసరిగా అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం ఉంది అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం భావిస్తున్నటువంటి నేపథ్యంలో తాను ఎప్పుడు కూడా ఒకటి హైదరాబాద్ లేకపోతే విజయవాడలో ఉంటారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అయితే ప్రస్తుతం కర్నూలులో లేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేటువంటి మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది. మరోవైపు జక్కపూడి రాజాపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి జూటూరు రవి అనేటువంటి టీడీపీ కార్యకర్త ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కర్నూలు నగరంలో ఉంది. కళ్యాణ్. రైట్ హుస్సేన్, దీనికి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దీనిపైన స్పందించారా? తను కూడా కౌంటర్ ఫైల్ చేస్తా అంటూ ఆయన ఏమైనా చెప్పుకొచ్చారా? అంటే ఈ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతాల్లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించినటువంటి వర్గ అనుచరులు కానీ లేకపోతే వైసీపీ పార్టీ అఫీషియల్ గా ఎక్కడ స్పందించినటువంటి దాఖలు లేవు. అయితే చూడాలి వైసీపీ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది. మరి ఇది వ్యక్తిగతానికి వదిలేస్తాదా లేకపోతే పార్టీ సీరియస్ గా తీసుకొని దీన్ని కౌంటర్ ఫైల్ చేస్తూ మరి ముందుకెళ్తా న్యాయమైనటువంటి పోరాటం చేస్తాదనేటువంటిది మాత్రం కొనసాగుతున్నటువంటి చర్చ. కళ్యాణ్. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా మనం చూడాలి. వరుసగా వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేల అరెస్ట్ కూడా మనం చూసాం. జోగి రమేష్ విషయంలో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అరెస్టులు ఏవైతే ఉండాలి అంటే మన అంబటి రాంబాబు కేసు విషయంలో కూడా అంటే ఎక్కడ చూసినా సరే టీడీపీ పార్టీ కూటమికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ప్రభుత్వం పెద్ద అరెస్టు చేసేందుకు మరోవైపు రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే తప్పనిసరిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసాం, మా మాటల తాటి కూడా చూసాం. నేను వేసినటువంటి మొక్కలు చాలా మంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ, సోమిశెట్టి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అదేవిధంగా ఎస్పీ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. మొత్తం వీళ్ళు బయట ఉండి కార్యకర్తలు రెచ్చగొట్టి విద్వేషకరమైనటువంటి ప్రసంగాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి టీడీపీ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి తీరును చూస్తే వేసినటువంటి అదే సందర్భంలో బైరెడ్డి శబరి కూడా మాట్లాడింది, మీరు వేసిన మొక్కలు ఈ రోజు మాటలైతే ఒకసారి వెళ్ళి చూసిరండి, పండ్లు తినాలనేటువంటి దూల ఉంటే పోలీస్ స్టేషన్ అంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యాన్ని చూస్తే మాత్రం తప్పనిసరిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు భావించాలి. అయితే దాన్ని పోలీసులు ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనేటువంటి మాత్రం ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిపైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు వైసీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. కళ్యాణ్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మంత్రి భరత్ పైన చేసిన ఆరోపణలని అవన్నీ తనని కించపరిచేలాగా ఉన్నాయి. తన పరువు నష్ట దావా కేసులను వేసినట్టు తెలుస్తుంది. 351 సెక్షన్ 352, 353, 351, 356, 356 సబ్ సెక్షన్ 2. సో మొత్తంగా బిఎన్ఎస్కి సంబంధించిన ఈ సెక్షన్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఒక కేసుని నమోదు చేశారు. ఈ నెల 14న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలెక్టరేట్ దగ్గర ఆయన నిరసన తెలుపుతూ ఆయన విమర్శలు ఏవైతే భారత్ పైన వెళ్ళగెక్కారో అవన్నీ కూడా ఒక ఫార్మా కంపెనీ దాదాపు 45 కోట్ల ముడుపులు ముట్టాయి టీజీ భరత్కి. ఈ విషయం మంత్రి లోకేష్కి కూడా తెలియకుండా జరిగింది. ఆయన కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు అంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఈ సెన్సేషనల్ కామెంట్స్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ కేసు నమోదు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలతోని మీరు
అంగీకరిస్తున్నారా, లేకపోతే ఒకవేళ తన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర ఆ 45 కోట్ల ముడుపులకు సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU